ఎవ్రీవన్, ఎలక్ట్రిక్ కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామా. అసలే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ కదా, ఇలా ట్రై చేయండి ఎలక్ట్రిక్ కుక్కర్ ఉన్న వాళ్ళు. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. హాఫ్ కిలో చికెన్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు అండ్ తగినంత కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇక్కడ నేను బిర్యానీ మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నాను, కావాలంటే కమెంట్ చేయండి. ఇలా బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల చికెన్కి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసేసుకొని ఇక్కడ చికెన్ కర్రీ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 3 స్పూన్లు ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను నేను. దానివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ బిర్యానీ లీవ్స్ అండ్ బిర్యానీ హోల్ స్పైసెస్ వేసేసి 3 ఇలాచి, ఇంకా ఒక 5-6 క్యాష్యూ వేసేసేసి కొంచెం బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆ 2 ఆనియన్స్ని వేసేసేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ 5-6 పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇట్లా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక టమోటా తీసుకున్నాను. టమోటా వల్ల ఏంటంటే కొంచెం పులావ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం టమోటా మెత్తబడే వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అట్లా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేసేసి ఒక 10 మినిట్స్ అట్లాగా కొంచెం కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇట్లా కుక్ అయిన తర్వాత ఇట్లా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇట్లా వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం దీంట్లోకి 1 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కారము, మసాలా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మాకు స్పైస్ కావాలి, అందుకని కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి అనమాట. ఎందుకంటే మనకు నార్మల్గా ఉండదానికంటే కొంచెం ఉప్పుగా అనిపిస్తేనే రైస్కి పడుతుంది. ఇక్కడ నేను ఒక హాఫ్ బద్ద నిమ్మరసం కూడా వండుకున్నాను. ఇట్లా వాటర్ బాగా మరిలిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు అడ్జస్ట్ అవ్వకపోతే కొంచెం వేసుకోండి. కొంచెం మనకి ఏంటంటే వాటర్ అనేది ఉప్పుగా అనిపించాలన్నమాట, మరీ ఉప్పుగా కాదు, కొంచెం ఉప్పుగా అనిపిస్తే రైస్ ఉడికిన తర్వాత రైస్కి సరిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ నేను 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాను పైన, కొంచెం పొడి పొడిగా వస్తుందని. ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ పులావ్ అనే ఆప్షన్ ఉంటుంది. 10 మినిట్స్ అది ప్రెస్ చేసి పెట్టామంటే ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ తర్వాత మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి చికెన్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంది. నేను ఇక్కడ ఈ చికెన్ పులావ్ని చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.